సో ప్రస్తుతం దీని గురించి మాట్లాడిన వాళ్ళ తండ్రి ఉన్నాడు. ఆయన మాటలు తెలుసుకుందాం. ఇది ఎలా జరిగిందంటారు? అంటే ముమ్మాటికి ఎవరు తప్పంటారు? సుమారుగా ఏ టైంలో మీ బాబు ఆడుకోవడానికి బయటికెళ్ళాడు ఆ సైకిల్ మీద? మా బాబుకి పొద్దున స్కూల్ దింపాను 8:30కి. సాయంత్రం 3:30కి అట్లా వచ్చాడు. స్కూల్ అయిపోయింది. 3:30కి వచ్చాడు. ఇంట్లో బ్యాగ్ పెట్టాడు. బ్యాగ్ పెట్టేసి సైకిల్ తీసుకొని ఆడుకొని పోతున్నా దోస్తులతో అంటే వెళ్ళిపోయాడు. అటు సైడ్ వెళ్ళిపోయాడు. ఆడుకుంటూ ఆడుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ 3:30 అంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బస్సు వచ్చింది. వేరే బస్సు. కాంటెంలీ ఏదో బస్సు ఉంది. ఆ బస్సు వచ్చింది. అది ఇట్లకెళ్ళి వచ్చింది. ఈ గల్లీలోకి వచ్చి ఆ గల్ల రూట్ అయ్యి అట్లకెళ్ళి వెళ్ళిపోదాం అనుకున్నాడు. అయితే అట్లా వెళ్తుంటే మా బాబు ఆడ గుంత ఆల్రెడీ రోడ్ డ్యామేజ్ ఉంది. ఆ డ్యామేజ్ వల్ల మా బాబు అక్కడ రోడ్ దగ్గర బస్సు రాగానే భయపడి అక్కడ గుంత వచ్చింది. గుంతలో అన్‌బ్యాలెన్స్ అయిపోయి సైకిల్ ఇట్లా పడిపోయాడు. ఆ రోడ్ డ్యామేజ్ ఉన్న వల్ల డ్యామేజ్ బ్యాలెన్స్ అయి పడిపోగానే ఆ బస్సు ఎక్కిచ్చేసాడు దాని పైన. కాబట్టి ఆ బస్సు తలుచుకుంటే ఆడ కలగొచ్చు. ఈ వితిన్ కొంచెం అందులో ఉన్నది. కొంచెం దూరమే ఉన్నాడు. వితిన్‌లో బ్రేక్ కొడితే ఆగిపోవచ్చు. కానీ ఆడు ఏం కొట్టలేకపోయాడు. ఎక్కిచ్చేసాడు. బస్సు ఎక్కిచ్చేసాడు మా బాబు మీద. ఎక్కిచ్చేసినాక తర్వాత ఇక బాబుకి డ్రైవర్ కిందకి దిగాడు. అప్పటికల్లా మా అమ్మ వచ్చి ఆడ ఒక బాబు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అక్కడ అదయిపోయింది. బాబు బస్సు ఎక్కేసింది. అదయిపోయిందంటే యాక్సిడెంట్ అయింది. కింద పడ్డాడంటే మా అమ్మ పోయింది. పోయి ఎత్తుతుంటే లేపలేకపోయాడు. 10 సంవత్సరాల బాబు. లేపకపోతే ఆ డ్రైవర్‌ని చెప్పిండు. మా అమ్మ డ్రైవర్‌ని చెప్పిండు బస్సోడిని. కొంచెం బాబు లేపి ఆడ తీసుకుపోతే వాడు లేపాడు. లేపి తీసుకొచ్చి ఈడ తీసుకొచ్చి అప్పటికల్లా నేను వచ్చేసిన. వచ్చి తీసుకున్నా. అంత కేర్ చేసుకోలేను. ఏదో చిన్న దెబ్బ తగిలింది కదా అని తొడ దగ్గర కొంచెం అంటే గీరకపోయి అప్పటికి తగిలిన ప్రాణాలతోటే ఉన్నారా? ఉన్నాడు. మాట్లాడుతుండు మంచిగానే మాట్లాడుతుండు. కింద గీరకపోయింది ఇట్లా తొడ దగ్గర కింద. అంటే టైర్ ఎక్కి ఇట్లా రూసుకుపోయినట్టు గీరకపోయింది. నడుము మీద ఎక్కిన టైర్. హ్మ్. అయితే నేను తీసుకొచ్చిన. డ్రైవర్ అప్పుడే వెళ్ళిపోయాడు ఇక. బస్సు హ్మ్. తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక్కడ ఇంట్లో వచ్చి రాగానే చూస్తే ఇక్కడ డ్యామేజ్ అయిపోయింది. మొత్తం గీరుకుపోయింది. లోపల ఏమైందో తెలియదు కానీ హ్మ్. హాస్పిటల్ తీసుకుపోతే ఎక్స్‌రే చేపించాము. ఎక్స్‌రే చేపితే కింద బోన్ ఇరిగిపోయింది. ఇట్లా 2 జాయింట్ ఇట్లా ఉంటది. హ్మ్. దాని మధ్యలో ఒక బోన్ ఇరిగిపోయింది. డ్యామేజ్ అయింది. మొత్తం బ్యాక్ బోన్ ఇట్లా ఫ్రాక్చర్ అది హ్మ్. గిరికిలా అట్లా అయిపోయింది డ్యామేజ్ లాగా. నడవలేకపోతుండు, కూర్చోలేకపోతుండు. హ్మ్. నొప్పి నొప్పి అని అరుస్తున్నాడు. దాని తర్వాత వేరే హాస్పిటల్ తీసుకెళ్ళమన్నారు. సిటీ స్కాన్ చేయమన్నారు. ఆడైపోతే ఆడికెళ్ళి డాక్టరు ఆల్రెడీ తీసుకుపోండి వేరే ఓమ్ని హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి. ఆల్రెడీ చెప్పేసారు. తొందరగా తీసుకెళ్ళి ఓమ్ని హాస్పిటల్ తీసుకెళ్ళి అంబులెన్స్‌లో తీసుకెళ్తే లోపలనే ఆ బాబుకి పల్స్ చల్ల పడిపోతున్నాయి బాడీ అంతా. హ్మ్. అప్పటికి లోపల తీసుకుపోగానే ఆక్సిజన్ పెడితే అప్పటికల్లా బాబు ఎక్స్‌పైర్ అయిపోయాడు. డాక్టర్